ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాము. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యంలోంచి మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రేమించుట అనే వాక్యం మనం చూసుకుంటే రెఫరెన్స్ చూసుకున్నట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనంలో మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. కాబట్టి మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. దేవుని ప్రేమించుట అనే దానికి అర్థం మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రేమించుట అనేది మనం చూసుకున్నట్లయితే సంపూర్ణమైన విధేయత, విశ్వాసము మరియు ఆయన సన్నిధిలో నిరంతరం కోరుకోవడము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. యోహాను సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో రాయబడి ఉన్నది. ఆయన ఆజ్ఞలు ఎంత మాత్రం భారమైనవి కావు. కాబట్టి ఆయన ఆజ్ఞలను మనం పాటించడమే దేవుని ప్రేమించుట. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే దేవుని ప్రేమించడం అనేది తోటి మానవులను మనం పొరుగు వారిని కూడా ప్రేమించడము ప్రతిబింబిస్తుంది. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 33వ వచనం రాయబడి ఉన్నది. మనం దేవుని వాక్యము చెప్పేవారం కాకుండా పాటించేవారుగా మనం ఉండాలి. దేవుని వాక్యం చెప్పేవారుగా కాకుండా ఇతరులకు పాటించేవారుగా మనం ఉండాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఉన్నట్టు పాటించాలి. దేవుని వాక్యము అమూల్యమైనది, శ్రేష్టమైనది, ప్రశస్తమైనది. మనం దేవుణ్ణి ఏ విధంగా ఆరాధిస్తున్నాము? మనం దేవుణ్ణి పూర్ణ హృదయంతో ఆరాధించాలి. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించవలను. అదేవిధంగా దేవుణ్ణి ప్రేమించే వారికి 7 మేళ్ళు కలుగును. మొట్టమొదటిగా మనం చూసుకుంటే దేవుని ప్రేమించే వారికి గణపరచబడతారు. కీర్తన గ్రంథము 91వ కీర్తన 14వ వచనంలో రాయబడినది. రెండవదిగా మనం చూసుకుంటే దేవుని ప్రేమించే వారికి ఆయన రాజ్యంలో వారసులుగా ఉందురు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం రాయబడి ఉన్నది. మూడవదిగా మనం చూసిన దేవుని ప్రేమించే వారికి ఆస్తికర్తలుగా చేయును. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 21వ వచనంలో రాయబడినది. దేవుని ప్రేమించే వారికి జీవ కిరీటము ఇచ్చును. నాలుగవదిగా మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో మనం చూసుకుంటే నాలుగవదిగా జీవ కిరీటం ఇస్తాన్ని ప్రమాణం చేస్తున్నాడు అండి. ఐదవదిగా మనం చూసుకుంటే దేవుని ప్రేమించే వారికి ఆయన రాజ్యంలో వారసులుగా ఉందురు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం రాయబడింది. ఆరవదిగా మనం చూసుకుంటే దేవుని ప్రేమించే వారిని ఆయన కాపాడును. కీర్తన గ్రంథము 145వ కీర్తన 20వ వచనం రాయబడినది. అదేవిధంగా ఏడవదిగా చివరిదిగా దేవుని ప్రేమించే వారికి ఆయన గద్దించును. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉన్నది. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుణ్ణి దావీదు ఎంతగానో ప్రేమించినట్లు మనం చూస్తున్నాము. దావీదు మహారాజు దేవుడు తన హృదయానుసారమైన మనుషులని పిలిచినట్లు మనం చూస్తున్నాము. అదేవిధంగా దావీదు తన జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనప్పటికీ దేవునిపై అచంచలమైన నమ్మకంతో కీర్తనలు రాస్తూ దేవుని నామాన్ని గణపరిచాడు. అదేవిధంగా మనం చూసుకుంటే అబ్రాహాం గురించి మనం చూసుకుంటే అబ్రాహాం దేవుని ఏ విధంగా ప్రేమించాడని చూస్తే అబ్రాహాం విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. దేవుడు మాటకి విధేయుడై తన స్వదేశాన్ని విడిచి వెళ్ళడం, చివరకు తన ఏకైక కుమారుడైన ఇస్సాకును సైతము బలిగా ఇవ్వడానికి సిద్ధపడడం ద్వారా దేవుడు ప్రేమ తనపై ఎంత ప్రేమ చూపించాడో నిరూపించబడినది. అదేవిధంగా దానియేలు గురించి మనం చూసుకున్నట్లయితే దానియేలు దేవుని ఏ విధంగా ప్రేమించడండి. దానియేలు ప్రార్థనా జీవితానికి మారు పేరు గలవాడు. ఆయన సింహాల గృహలోనికి వెళ్ళే ప్రమాదం ఉందని తెలిసినా దేవుడిపై ఉన్న ప్రేమతో ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేశాడు. ఇదే దానియేలుపై దేవుడిపై చూపిన ప్రేమ. అదేవిధంగా యోబు గురించి మనం చూసుకున్నట్లయితే సర్వస్వం కోల్పోయినప్పటికీ దేవునిపై నమ్మకం మాత్రం విడనాడలేదు. కాబట్టి యోబుకున్న విశ్వాసము ఎంతో ప్రాముఖ్యమైనది. మరియ మార్తలు మనం చూసుకుంటే మరియ మార్తలు యేసుక్రీస్తు ప్రభు బోధలు వినడానికి ఆయన పాదాల వద్ద కూర్చుంది మరియ. అదేవిధంగా మార్త అయితే విస్తారణ పనుల మీద బిజీ ఉంది. కాబట్టి దేవుణ్ణి ఏ విధంగా మనం ప్రేమిస్తున్నాము?
దేవుని ప్రేమించేవారుగా మనం ఉండాలి. దేవుని వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రేమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. నాయన, మిమ్మల్ని ప్రేమించే వ్యక్తులుగా మమ్మల్ని చేయండి. అదేవిధంగా వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.